అపోస్టల్ జేమ్స్ beheaded by that government. అప్పుడున్న వారు సంహరించేశారు యాకోబుని. అర్థం వాళ్ళ చర్చికి అందరు హృదయాలు కరిగిపోయింది. పేతురుని తీసుకెళ్ళి కూడా లోపల పెట్టారు. నెక్స్ట్ పేతురు రెడీ చేశారు. అప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. దేవుడు ఏం చేశాడు? He sent the legal team, he sent the military team, he sent the kingdom of heaven right into the place. ఎవరు పర్మిషన్ లేకుండా, ఎవరి దగ్గర తాళాలు అడుక్కోకుండా ఆమె లోపలికి వెళ్ళిపోయి పేతురుని బయట తీసుకొచ్చేసారు. పేతురు వచ్చేసి తలుపు కొడతా ఉన్నాడు. వీళ్ళు తలుపు తీయట్లా, అందరు ప్రార్థనలో ఉన్నారు. రోదా వచ్చి పేతురు వచ్చి ఆగు, పేతురు కోసమే ప్రార్థన చేశారు. లేదు, పేతురు అంకులు వచ్చాడు. లేదు, రాలేదు, మేము ప్రే చేస్తుంది ఆయన కోసమే. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటే ఆ పిల్ల బాగా ఇసుకిచ్చేసినట్టుంది. వెళ్ళి తలుపు తీస్తే పేతురు నిజంగానే ఉన్నాడు. అంటే వీళ్ళు ఏం ప్రార్థన చేశారు? అర్థం కాని ప్రార్థన ఒకటి చేశారు. అదే అన్య భాషల ప్రార్థన నేను నమ్ముతున్నాను. They were praying something which their mind cannot conceive. వాళ్ళ మనస్సు కూడా కన్సీవ్ చేయలేని ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ ఊహలు కూడా కన్సీవ్ చేయలేని జవాబునిచ్చాడు. In the name of Jesus, I declare and decree, may you see answers which were beyond your thinking, beyond your mental capacity. మీ మానసిక సామర్థ్యం కంటే మించిన జవాబులు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీరు చూచుదురు గాక, మీరు వాటిని అనుభవించుదురు గాక. Go and get your own legal protection. The military is well and alive to invade the territories of the enemy. శత్రువు యొక్క టెరిటరీస్ ని ఇన్వేడ్ చేయడానికి దేవుని యొక్క సైన్యము సిద్ధంగా ఉంది.